ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, చాముండి, భైరవి లాంటివి వివిధ జన్మలలో పార్వతీదేవికున్న పేర్లు. పార్వతీదేవిగా హిమవంతుడి కూతురుగా పెరుగుతున్నప్పుడు మహాశివుడు మన్మధుణ్ణి భస్మం చేసి విరాగిగా తపస్సు చేసుకుంటున్నాడు. మరోవైపు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. పరమ విరాగి, నిత్య తపస్వి, సతీ వియోగి అయిన వాడి కుమారుడి వల్ల మాత్రమే మరణం ఉండేలా వరం అందుకున్న తారకాసురుడి మరణం జరగాలంటే కుమార సంభవం జరగాలి. దానికన్నా ముందు పార్వతీ కళ్యాణం జరగాలి. దేవతలు వెళ్లి ప్రార్థించగా శివుడే సోది చెప్పే ఆడదానిగా మారి అరణ్యాల్లో శివుడి కోసం తపస్సు చేయమని పార్వతీదేవికి చెప్పాడు. ఘోర తపస్సు చేసింది పార్వతీదేవి. ఆవిడ్ని ఇంకాస్త పరీక్షించాలని శివుడు ఓ బ్రహ్మచారి వేషం కట్టి, ఓ అందాల రాసి, నల్లత్రాచు మెరుపు కన్నా నలుపు రంగు దానివి, ఇంద్రనీళమణి కంటే మెరిసిపోయే అందం ఉన్నదానివి, నీకెందుకు ఆ విరాగి, అందరికన్నా వృద్ధుడు, బ్రహ్మకపాలాన్ని పుర్రెలుగా మార్చుకుని పేర్చుకుని దండగా వేసుకున్న వాడి మెడలో వరమాలని ఏం వేస్తావు చెప్పు? కులగోత్రాలు, అమ్మా నాన్నలు తెలియనివాడు, వజ్రవైఢూర్యాలు కంకణములుగా చేసి వేసుకోమని ఇచ్చినా వద్దని పాముల్ని చుట్టుకుంటాననేవాడు. ఇన్ని దుర్గుణాలు ఉన్నవాడిని ఏం చేసుకుంటావులే, నాలాంటి బ్రహ్మచారిని ఏలుకో అన్నాడో లేదో పార్వతీదేవి చెలికత్తల్ని పిలిచి బ్రహ్మచారి నోట శివనామం వచ్చే వరకు బుద్ధి చెప్పమంది. శివుడు తన నిజరూపానికి వచ్చి దర్శనమిచ్చాడు. కన్యాదాతల ఇంట వారు ఒప్పుకుని కళ్యాణం జరిపిస్తేనే శివుడికి పత్నిగా వస్తానంది పార్వతీదేవి. పెళ్లి ఏర్పాట్లు తీరా మొదలయ్యాక దేవతలు శివుడి వద్దకు వచ్చి, స్వామి, నీ పెళ్లిని త్రికరణ శుద్ధిగా చేస్తే మేనకాదేవి హిమవంతులకు ఇక రూపం ఉండదు, తపోభూములు ఉండవు. కాబట్టి కన్యాదానం చేసే దాతలకి త్రికరణ శుద్ధి లోపించేలా వివాహం జరగవలసింది అని కోరుకున్నారు. పెళ్లికి సిద్ధమైన హిమవంతుడి ఇంటికి సతీ సమేతులుగా బ్రహ్మ, విష్ణు, దేవతలు, ప్రమద గణాలు, ఋషులు, భక్తకోటి బయలుదేరారు. అప్పటి వరకు అల్లుణ్ణి చూడని మేనకాదేవి వెలిగిపోతున్న సూర్యుణ్ణి, నల్లగా దున్నపోతు మీద వస్తున్న యమధర్మరాజుని, చల్లగా ఉన్న చంద్రుణ్ణి, ఎర్రగా కాంతులు చిమ్ముతున్న బ్రహ్మగారిని, శాంతాకారంలో ఉన్న విష్ణుమూర్తిని తన అల్లుడని సందేహపడుతూ ఎదురుచూస్తోంది. చివరిలో భూత ప్రేత పిశాచాల నడుమ దిగంబరంగా ప్రదోషవేళ తాండవం చేస్తూ వస్తున్న శంకరుణ్ణి మాత్రం చిన్నచూపు చూసింది. అప్పుడు నారదుడు మరోసారి చూడమన్నాడు. ప్రసన్నమూర్తిగా, మంచి లావణ్యంతో, ఎంతో సౌందర్యమూర్తిగా కనిపించాడు. వివాహానికి మేనకాదేవి ఒప్పుకుంది కాని ఇంతకు ముందు చూసిన రూపాన్ని తలుచుకుని భయపడింది. అక్కడ త్రికరణ శుద్ధి లోపించింది. ఈలోగా శ్రీ మహావిష్ణువు వచ్చి, అన్ని లోకాల వారు నీ కళ్యాణం చూసేందుకు ఈ హిమవత్ పర్వతం దగ్గరికి వచ్చేసరికి భూమికి ఒకే వైపు బరుగు పెరిగింది స్వామి అనేసరికి ఇంతమందికి ధీటుగా శివుడు అగస్త్య మహర్షిని దక్షిణ దేశానికి పంపించి భూమికి సమత్వాన్ని వచ్చేలా చేశాడు. కన్యాదానంలో త్రికరణ శుద్ధి లోపించేలా చేసి తపోభూములను నిలిపి పార్వతీదేవిని లోకమాతను చేసి 6 ముఖముల పిల్లవాడు పుట్టే ప్రణాళిక మొదలుపెట్టి తారకాసురుడి సంహారం జరిగేలా చూశాడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.